హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు షాడో ది అవెంజర్ అనే నవల మూడో భాగం చెప్పుకుందాం. కాఫీలు టీలు తాగకపోతే మరేం పర్వాలేదు, మా ఇల్లు చూసిపోదురు కానీ రండి అంటూ లేచి అతని చేతిని గట్టిగా పట్టుకుంది. మరింత మృదుగా నవ్వుతూ ఆ చేతిని వదిలించుకోవాలని ప్రయత్నించాడు షాడో. అతను ప్రయత్నించిన కొద్దీ ఆమె పట్టు మరింత బిగుసుకుంది. అన్నట్టుండి రెండో చేతిని కూడా ఎత్తి అతన్ని గట్టిగా కౌగిలించుకుంది. అలా చేయడంలో పొరపాటున టీపాయ్కి తగిలింది ఆమె కాలు. వికృత శబ్దం చేస్తూ కిందకి దొర్లాయి టీపాయ్ మీద ఉన్న టీ కప్పులు. గది గోడలకు తగిలి మరింత పెద్దగా ప్రతిధ్వనించింది ఆ శబ్దం. అదే సమయంలో లోపల గదుల్లోంచి బయటికి పరిగెత్తుకొచ్చారు నలుగురు దృఢకాయలు. పూల కుండీలను పగలగొట్టిన దృఢకాయుడు వారిలో ఉన్నాడు. అతని చేతిలో ఉంది తలతలా మెరుస్తున్న కత్తి ఒకటి. చంపండి, రాతి బొమ్మల్లా నిలబడకండి, రండి రండి బిగ్గరగా అరిచింది షాడోని కౌగిలించుకున్న యువతి. మిలమిలా మెరుస్తున్న పిడిబాకుల్ని తమ దుస్తుల చాటు నుంచి తీసి ఒక్కసారిగా ముందుకు దూకారు పూలకుండీ దృఢకాయుడి అనుచరులు. డిస్పరేట్గా పక్కకు చూకాడు షాడో. మెడకు పెద్ద ఇనప గుండును తగిలించినట్టుగా అతన్ని పట్టుకొని వేలాడబడింది ఆ యువతి. చెవులు చిల్లు పడేలా అరిచి తన కత్తిని ముందుకు విసిరాడు పూలకుండీల దృఢకాయుడు. అతని బలం ఎలాంటిదో ఆ కత్తి విసురును చూడగానే షాడోకి అర్థమైంది. కంగారుగా వెనక్కు జరిగి తలను చటుక్కున ఉంచుకున్నాడు. అతని తల మీద నుంచి విజిల్స్ వేస్తూ పక్కకు పోయిందా కత్తి. తగిలినట్టయితే తెగి నేల మీద పుండేది షాడో తల. కిందకి వంగిన షాడోకి తిరిగి స్ట్రైట్గా నిలబడే అవకాశం లభించలేదు. ఒక్కసారిగా ముందుకు దూకి అతని వీపు మీద తమ పిడిబాగుల్ని దింపారు నలుగురు వ్యక్తులు. పళ్ళ బిగువున పక్కకు తిరిగాడు షాడో. అతన్ని పట్టుకొని కిందకు గుంజుతున్న యువతిని చటుక్కున వెనక్కి తిప్పి వెలిగేలా పడ్డాడు నేల మీద. కంటికి కనిపించినంత వేగంగా ఆమె వెన్ను మీద దిగబడ్డాయి 3 పిడిబాకులు. అదిరిపడి షాడోని వదిలిందామె. అప్రయత్నంగా నోరు తెరిచి ఆ గది దద్దరిల్లిపోయినట్టు అరిచింది. ఎర్రటి రక్తం వెల్లువలా బయటకు వచ్చి నేల మీద మడుగు కట్టడం మొదలెట్టింది. షాడో మీద నుంచి కిందకి జారి గిలగిలా కొట్టుకుందామె. 2 క్షణాల పాటు ఉన్నట్టుండి ఆగిపోయింది ఆ కదలిక. ముఖం మీద నెత్తురు బొట్టును ఎడమ చేత్తో తుడుచుకుంటూ ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు షాడో. నిశ్చేష్టులా చూస్తున్నారు పిడిబాకుల్ని ప్రయోగించిన వారు. పాలిపోయిన ముఖంతో నోరు తెరుస్తున్నాడు పూలకుండీల దృఢకాయుడు. ఎగిరి అతని గుండెల మీద తన్నాడు షాడో. అదే ఊపులో వెనుతిరిగి అతని సహచరుల మీద కూడా కలబడ్డాడు. గుండెల మీద 10 టన్నుల బండరాయి పడినట్టు బాధగా అరిచి ఒక సోఫాలో కూలబడ్డాడు పూలకుండీల దృఢకాయుడు. షాడో పిడికిళ్లను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూ వెనక్ గదుల్లోకి పరుగుతీశారు మిగిలిన ముగ్గురు. ఎంత సడన్గా ప్రారంభమైందో అంతే సడన్గా అంతం అయిపోయిందా పోరాటం. ఉన్నట్టుండి లేచి ముఖద్వారం వైపు పరిగెత్తాడు సోఫాలో పడిన దృఢకాయుడు. ఇరుక్కున వెనుక తిరిగి అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాడు షాడో. పొరపాటున కింద పడి ఉన్న యువతికి తగిలి మెలికపడింది అతడి కుడిపాదం. తలకిందులుగా పల్టీ కొడుతూ పోయి ఒక గోడను గుద్దుకొని నేలకి జారిపోయాడు. ఆ కాస్త వ్యవధిలోనే ముఖద్వారాన్ని దాటి ఒక సందులోకి పోయి మాయమయ్యాడు ఆ దృఢకాయుడు. వెనక సందుల్లోంచి ఇంకో సందులోకి పోయి అదృశ్యమయ్యారు అతని సహచరులు. గోడకు తగిలి బొప్పికట్టిన తలని తడుముకుంటూ మెల్లగా లేచి పడిపోయిన యువత దగ్గరికి వచ్చాడు షాడో. భరించరాని బాధతో వికృతంగా తయారైంది ఆమె ముఖం. అతని వైపే చూస్తున్నాయి జీవం లేని ఆమె కనులు. ఈ వృత్తిలో అడుగుపెట్టినందుకు ప్రతిఫలం ఇలాగే ఉంటుంది డియర్. ఐఎమ్ వెరీ సారీ అంటూ ఆమె కన్నుల్ని మూసి అక్కడ కనిపించిన ఒక డోర్ కర్టన్ని ఆమె మీద కప్పి బయటికి వచ్చాడు. అప్పటికి టాంజీర్ పట్టణాన్ని పూర్తిగా ఆవరించుకుంది చీకటి. రంగురంగుల నియాన్ లైట్లతో ఇంద్రలోకంలా తయారైనాయి పట్టణ వీధులన్నీ. పగలంతా ఎండకు బెదిరి ఇళ్లలోనే ఉన్న పౌరులందరూ వీధిలో తిరుగుతున్నారు. వారి మధ్యగా అడుగులు వేస్తూ తాను బస చేసిన హోటల్ అట్లాస్ వైపు బయలుదేరాడు షాడో. తనను కలుసుకోవాల్సిన ఆర్నాల్డ్ విల్సన్కి తనకు పట్టబోయిన గతే పట్టి ఉండలేదు కదా అన్న అనుమానం అతని హృదయంలో అడుగుపెట్టింది. శత్రువులు నన్ను అనుక్షణం వెంటాడుతూనే ఉన్నారు. వారు కళ్ళు కప్పి నిన్ను కలుసుకోవడం నాకు సాధ్యం కాలేదు. రాత్రి 10 గంటలకు టాంజర్ బరియల్ గ్రౌండ్ దగ్గరికి వస్తే అన్ని విషయాలు వివరంగా చెప్తాను. బీ కేర్ఫుల్ మిస్టర్ షాడో. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రాణాలు దక్కవు. ఆర్నాల్డ్ విల్సన్. ఇంటర్పోల్ డిటెక్టివ్లు ఉపయోగించే కోడ్ లాంగ్వేజీలో హడావిడిగా ఒక సీక్రెట్ ప్యాకెట్ మీద వ్రాయబడి ఉంది ఆ మెసేజ్. హోటల్ అట్లాస్ 4వ అంతస్తులో తన గది దగ్గరికి వచ్చి తలుపు తీయగానే షాడో కంటపడింది. ఫ్రెండ్స్, 4వ భాగం తర్వాత చెప్పుకుందాం. ఫ్రెండ్స్, మా కథ నచ్చినట్టయితే ప్లీజ్ ఒక కమెంట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్.
కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఉన్న బెల్ గంట నొక్కండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఉంటాను. బాయ్ బాయ్.